తర్వాత బిఏ చాలా మంది చేయాలనుకుంటా ఉంటారు. బిఏ అంటే ఏంటి? బిఏ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. బిఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అండి. ఇది ఒక 3 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఇది ఆర్ట్స్, లాంగ్వేజెస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషలాలజీ, పొలిటికల్ సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ మీద ఫోకస్ అయితే చేస్తుంది. ఇంకా బిఏకి ఎలిజిబిలిటీ ఉండాలంటే సో మనకి 12th క్లాస్ అయి ఉండాలి. సో పాస్ అయి ఉండాలి పక్కా. ఇంకా ఎనీ స్ట్రీమ్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. మినిమం అయితే మనకి 50% అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కొన్ని కాలేజెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. కొన్ని కాలేజీలో 45 to 50 ఉన్నా సరిపోతుంది. కొన్ని కాలేజెస్లో 50 అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంకా పాపులర్ బిఏ సబ్జెక్ట్స్ గురించి మనం చూసుకుంటున్నట్టయితే సో బిఏ ఇన్ ఇంగ్లీష్ ఉంటుంది, బిఏ ఇన్ హిస్టరీ ఉంటుంది, బిఏ ఇన్ పొలిటికల్ సైన్స్ ఉంటుంది, బిఏ ఇన్ ఎకనామిక్స్ అయితే ఉంటుంది, ఇంకా బిఏ ఇన్ సోషలాలజీ, బిఏ ఇన్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ఇంకా బిఏ ఇన్ పెసియాలజీ, బిఏ ఇన్ తెలుగు, హిందీ, సంస్కృత్, ఉర్దూ అయితే ఉంటాయి అనమాట. సో ఈ కోర్స్ వచ్చేటప్పటికి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. టోటల్గా 6 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. ప్రాక్టికల్ ప్లస్ థియరీ మిక్స్ ఉంటుంది. సో బిఏ తర్వాత కెరీర్ ఆప్షన్స్ కూడా మనం చూసుకుంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేయొచ్చు, అంటే ఎంఏ చేయొచ్చు. మళ్ళీ వచ్చి బీఈడి అంటే టీచింగ్ ట్రైనింగ్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఇంకా ఎంబీఏ చేయొచ్చు, ఎల్ఎల్బి చేయొచ్చు లాకి సంబంధించి. ఇంకా యూపీఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కూడా కావచ్చు. ఇంకా మనకి జాబ్ ఆపర్చునిటీస్లోకి వెళ్తే సో మనకి టీచరు, లెక్చరర్, గవర్నమెంట్ జాబ్స్, యూపీఎస్సి, ఏపీపీఎస్సి ఇలా మనకి కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటెంట్ రైటర్ ఉంటుంది, ఎడిటర్ ఇవి చేసుకోవచ్చు. ఇంకా జర్నలిస్ట్, న్యూస్ రిపోర్టర్ కూడా చేసుకోవచ్చు. ఎన్జిఓ, సోషల్ వర్కర్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకా కస్టమర్ సపోర్ట్, బీపీఓ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్, పోలీసు, ఆర్మీ, నేవీ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా శాలరీ కూడా చూసుకుంటే మనకి ఫ్రెషర్ శాలరీ వచ్చేటప్పటికి 10,000 నుంచి 25,000 లోపల అయితే ఉంటుంది. సో లొకేషన్ అండ్ మనకి జాబ్ మీద ఆధారపడి అయితే ఉంటుంది అదంతా. ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 40,000 వరకు పొందే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. మనకి టాప్ బిఏ కాలేజెస్ ఇన్ ఇండియాలో చూసుకుంటే ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, లోయలా కాలేజ్ చెన్నై, క్రీస్తు యూనివర్సిటీ బెంగళూరు అయితే ఉంటుంది. సో బిఏ ఎవరికి సూటబుల్ అవుతుందంటే రైటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి, టీచింగ్, జర్నలిజంలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే సెట్ అవుతుంది. మనం ఎగ్జాంపుల్కి ఇక్కడ వీళ్ళు కూడా కొన్ని అయితే ఇచ్చిన్నారు. వీళ్ళైతే క్లియర్గానే చూసినారు. బిఏ ఫీజు కూడా మనకి 30 to 26 lakhs అయితే ఉంటుందని చెప్తున్నారు. బట్ మీకు అంత అయితే ఉండదు. సో అది కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు అంతా నార్మల్గా కొన్ని నార్మల్ కాలేజెస్ చదువుతారు కాబట్టి మీకు అంత అసలు ఏం ఉండదు. సో దీని మీద ఇక్కడ ఇది నమ్మి ఇదవద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి గవర్నమెంట్ సెక్టర్లో కూడా చూసుకోవచ్చు. మనకి గవర్నమెంట్ సెక్టర్లో సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఇంకా బ్యాంక్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్లో కూడా మనకి జాబ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ మీకు దానికి సంబంధించినవే. ఇంకా నేను చెప్పింది ఆల్రెడీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ జాబ్స్ కూడా మనం చూసుకుంటే గవర్నమెంట్ ఎడిటరు, మనకి వీటికి సంబంధించిన శాలరీస్, ఇక్కడ ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ఇలా సివిల్ సర్వెంట్, ఇలా మనకి కొన్ని అయితే ఉంటాయి జాబ్. సో అవి చూసుకోండి. ఇంకా యాన్యువల్ శాలరీస్ కూడా వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇంకా మనకు వచ్చేటప్పటికి మనం చూసుకోవచ్చు వీటికి సంబంధించిన ఇన్స్పెక్టర్ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట వన్స్ బిఏ కంప్లీట్ చేస్తే. సో అదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో చెప్పినట్టు బిఏ అనేది మీకు ఎవరైతే మ్యాక్సిమం చాలా మంది టీచింగ్ ఇలాంటి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు తీసుకుంటే బెటర్. మరీ అంత అడ్వాన్స్లో అయితే ఉండదండి బిఏ. కాబట్టి మీకు జాబే కావాలి, పక్కా జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే మీరు ఇంకా వేరే కోర్స్ చూసుకోవడం బెటర్ నా ఒపీనియన్. సో చెప్పాల్సింది చెప్పిన. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు యాంకర్ ఇలా మనకు ఉంటాయి కదా కొన్ని, సో జర్నలిజంలోకి పోవాలి అలాంటివి ఏమన్నా ఉంటే వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అనుకుంటే ఏదో నార్మల్గా తూతూ మంత్రానికి చెయ్యాలి అనుకుంటే సో బిఏ చేయండి. ఉంటానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.